హలో గైస్, మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 అయితే స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ అలాగే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. రెండు టీముల్లో ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే ఈజీగా 300 స్కోర్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ జరిగేది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. సో ఇది గుడ్ బ్యాటింగ్ ట్రాక్ అని అందరికీ తెలిసింది. సో ఈజీగా ఏ టీం బ్యాటింగ్ చేసినా సరే ఆల్మోస్ట్ ఈజీగా 300 స్కోర్ అయితే వస్తుంది. ఎందుకంటే రెండు టీముల్లో కూడా పర్ఫెక్ట్ బౌలర్ అయితే లేరు. సో కాన్ఫిడెంట్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ బౌలర్ అయితే ఎవరూ లేరు. సో స్కోర్ అయితే గట్టిగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే రెండు టీంల యొక్క బలాబలాల గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ రెండు టీంలు కూడా ఈక్వల్ ఛాన్స్ అయితే ఉంది. మెయిన్గా ఎస్ఆర్హెచ్కి వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే గట్టిగా లేదు. మెయిన్ స్పిన్ డిపార్ట్మెంట్ అంత మంచి డిపార్ట్మెంట్ అయితే లేదు. రాహుల్ చౌహాన్ ఉన్నాడు, బట్ అంత పర్టికులర్గా బౌలింగ్ అయితే వేయట్లేదు. మెయిన్లీ స్పిన్ డిపార్ట్మెంట్లో మనకి ఆర్సీబీకి మంచి ట్రాక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కృణాల్ పాండ్యా అంతేకాకుండా సిఎస్ శర్మ ఉన్నాడు. సో ఇద్దరు కూడా మంచిగా స్పిన్ బౌలింగ్ వేస్తారు. బట్ చిన్నస్వామి స్టేడియం గురించి మనందరికీ తెలిసిందే, 6 సీజన్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ పవర్ అయితే గట్టిగానే ఉంది. వాళ్ళిద్దరు ఓపెనర్స్లో ఎవరు ఒక్కరున్నా సరే ఆల్మోస్ట్ 230, 240 స్కోర్ వస్తుంది. బట్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 7-8 అవర్స్ వరకు ఉన్నారనుకో ఈజీగా 300 స్కోర్ అయితే వచ్చేస్తుంది. సో మెయిన్గా ఎస్ఆర్హెచ్కి వాళ్ళ ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ మంచి బలం అని చెప్పుకోవచ్చు. తర్వాత వన్డేలో వచ్చిన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు. బట్ అతను తగులుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఎండ్రిచ్ క్లాసన్, ఇకపోతే లాస్ట్ ఫినిషర్కి వచ్చిన అంకిత్ వర్మ, ప్రతి ఒక్కరు కూడా బ్యాటింగ్ మంచిగా చేయగలరు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ ఓపెనర్స్ అయితే గట్టిగానే ఉన్నారు. మెయిన్గా సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మనకి చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. వాళ్ళకి పిన్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ అయితే గట్టిగానే కనిపిస్తుంది. దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ అలాగే రీసెంట్గా టీంలోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ అలాగే టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా బ్యాటింగ్ చేయగల టీం అయితే ఉంది. బట్ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఎవరికైనా ఉందంటే మనకి బెస్ట్ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్లో కొద్దిగా స్వింగ్ వచ్చినా సరే భువనేశ్వర్ కుమార్ మంచి ఎక్స్పీరియన్సర్ కాబట్టి ఖచ్చితంగా గట్టిగా బౌలింగ్ పడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా ఉంది. ఎస్ఆర్హెచ్కి మాత్రం బౌలింగ్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా వాళ్ళ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం చాలా వరకు మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ ఇయర్ క్యాప్టెన్స్ చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు అతను డొమెస్టిక్లో క్యాప్టెన్ చేశాడు, బట్ ఐపీఎల్ స్టేజ్లో క్యాప్టెన్స్ చేయడం అంత చిన్న విషయం కాదు. సో ఇక్కడ ఏదైనా కొద్దిగా ప్లస్ ఉందంటే అది కేవలం ఆర్సీబీకి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.